హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ సుమా సంధ్యాల, కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్. ఈరోజు మనం చేసే కేసు 26-year-old ఫీమేల్ విత్ 2 kids. టమీ టక్ అనొచ్చు. మోస్ట్ కామన్లీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ మనం చూసే బిలో అంబ్లికస్ హ్యూజ్ సాగీ స్కిన్. ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఏం చేసినా పోకపోవడం ఒకటి. సెకండ్ థింగ్, షీ హ్యాస్ డైవారికేషన్ ఆఫ్ రెక్టమ్. అంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ మజిల్స్ లాక్స్ అయిపోవడం వల్ల సపరేట్ అయ్యి అండ్ ఈ అంబ్లికస్ చూసారా హ్యూజ్గా థిన్డ్ అవుట్ అండ్ దిస్ ఈజ్ ఆల్ కాల్డ్ డైవారికేషన్ ఆఫ్ రెక్టమ్. ఇది మోస్ట్లీ కాస్మెటిక్ అండం కంటే ఫంక్షనల్ ఇష్యూ అనుకోవచ్చు. పోస్ట్ ప్రెగ్నెన్సీ ఇఫ్ యూ సీ హర్ హ్యూజ్ డిస్టెన్షన్ ఆఫ్ ద అబ్డామిన్, ఇదంతా డైవారికేషన్ ఆఫ్ రెక్టమ్. ఈ వ్యూలో ఇంకా బాగా అనిపిస్తుంది. ఈ హ్యూజ్ అంబలికస్ కూడా బయటకు వచ్చేసి డ్రెస్సెస్ వేసుకోవడానికి ఇబ్బందిగా ఉండడం, శారీస్ కట్టుకుంటే ఇబ్బందిగా ఉండడం, ఇదంతా మనకి సర్జికల్ కరెక్షనే అవుతుంది. ఎంత ఎక్సర్సైజ్ చేసినా కూడా మజిల్ టోన్ ఇంప్రూవ్ చేయలేము, ఈ ఎక్సెస్ స్కిన్ బిలో ద అంబలికస్ ఇంప్రూవ్ చేయలేము. సో ఈరోజు మనం చేసే దాంట్లో ప్లాన్ ఇస్ బిలో ద అంబలికస్ ఉన్న ఎక్సెస్ స్కిన్ ఇదంతా రిమూవ్ చేయడం అండ్ డైవారికేషన్ ఆఫ్ రెక్టమ్. నేను వన్స్ ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను. ఎంత లాక్స్ ఉంటే దాన్ని అంతా టైటన్ చేయడం. అండ్ స్పెషల్ థింగ్ ఏంటంటే అంబ్లికస్ ఇక్కడ బాగా థిన్డ్ అవుట్ అయిపోయి వచ్చేసింది. సో వీఆర్ గోయింగ్ టు క్రియేట్ సంథింగ్ కాల్డ్ న్యూ అంబ్లికస్ క్రియేట్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ స్టేజ్లో విల్ టాక్ అబౌట్ ఇట్. సో ఇందాక దాని కంటిన్యూయేషన్తో ఫస్ట్ ఈ సర్జరీలో మనం చేసేది ఇన్ఫిల్ట్రేషన్ ఇచ్చాము. మా ప్లాన్ ఏంటి అంటే ఇక్కడ లవ్ హ్యాండిల్స్లో ఫ్యాట్ ఉన్నది, దీన్ని కూడా లైపోసక్షన్ చేసి స్మూత్ నైస్ కాంటూర్ ఫీమేల్ కర్వ్ ఇవ్వాలి అన్నది ఎయిమ్. సో లైపోసక్షన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అ టమీ టక్. లైపోసక్షన్ ఆఫ్ ద లవ్ హ్యాండిల్స్, అబ్డామినల్ వాల్ అంతా లైపోసక్షన్ సేఫ్గా చేసి దెన్ విల్ ప్రొసీడ్ విత్ టమీ టక్. ఇది వేజర్ లైపోసక్షన్. లేజర్ యాజ్ ఐ సెడ్ హ్యాస్ మెనీ అడ్వాంటేజెస్. ఒకటి బ్లడ్లెస్ ఫీల్డ్, నర్వ్స్ వెజల్స్కి డ్యామేజ్ చాలా తక్కువ ఉంటుంది అండ్ ఇట్ విల్ లిక్విఫై ద ఫ్యాట్, ఎమల్సిఫై చేసేసి ఈజీగా సక్షన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. థర్డ్ థింగ్ ఏంటంటే ఇట్ కాజెస్ సబ్డర్మల్ ఫైబ్రోసిస్, అంటే స్కిన్ రిట్రాక్షన్, కాంటూరింగ్కి బాగా పనిచేస్తుంది. అండ్ సో ఫస్ట్ వేజర్ చేసి దాని తర్వాత పవర్ అసిస్టెడ్ చేసి ఫాలోడ్ బై టమీ టక్. ఓకే, లేజర్ అయిపోయిన తర్వాత మనం చేసేది పవర్ అసిస్టెడ్ లైపోసక్షన్. దీంట్లో మనం ఫస్ట్ లైపోసక్షన్ చేసుకొని దాని తర్వాత టమీ టక్ స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ వేజర్ చేసిన ఫ్యాట్ లైపోసక్షన్ చేస్తున్నాము. దిస్ ఇస్ లైపోసక్షన్ ఫ్యాట్. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ కంటిన్యూషన్ ఆఫ్ ద సర్జరీ మనం అనుకున్నాం డైవారికేషన్ ఆఫ్ రెక్టమ్ అని. దిస్ ఈజ్ ద బల్జ్ అండ్ కాటరీతో టచ్ చేసినప్పుడు ఇది ఒక ఎండ్ ఆఫ్ మజిల్ అండ్ ఇది ఒక ఎండ్ ఆఫ్ మజిల్, అంటే ఇంత గ్యాప్ ఉందన్నమాట. సో దీన్ని దగ్గరికేసి సూచర్ చేస్తాం. ఇప్పుడు మనం చేసేది రిపేర్ ఆఫ్ డైవారికేషన్ ఆఫ్ రెక్టమ్ అయ్యి టైటనింగ్ చేస్తున్నాము. టైట్నింగ్ చేసేటప్పుడు కొన్ని ఇదేంటంటే మరీ టైట్ చేయకుండా మనం అక్కడ పీక్ ఇన్స్పిరేటరీ ప్రెషర్ అంటారు, అది మానిటర్ చేసుకుంటూ టైట్నింగ్ చేస్తాం.
ఎక్సెసివ్గా టైట్నింగ్ కానీ ఎక్సెసివ్గా ఇంక్రీజ్డ్ ప్రెషర్ ఏమన్నా ఉంటే అక్కడితో ఆపేయడం కానీ అది చేయాలి. సో అది మానిటర్ చేసుకుంటూ రిపేర్ చేస్తాం. నార్మల్గా ప్రీ ఆప్ అంటే మనం అబ్డామెన్ ఓపెన్ చేసేటప్పుడు ఆ పీక్ ప్రెషర్ అన్నది మనం చూసి పీమాక్స్ని చూసి నోట్ చేసుకుంటాము. దానికంటే 3-4 పెరిగినా పర్వాలేదు, అంతవరకు టాలరేట్ చేస్తాం. ఇండివిజువల్గా పేషెంట్స్ని చూసుకొని దాన్ని టైలర్ చేస్తాం. మరీ ఎక్కువ పీమాక్స్ అయితే మాత్రం అంత టైట్నింగ్ చేయకుండా వదిలేస్తాం. ఈ కేసులో స్పెషల్గా అంబిలికస్ బాగా థిన్ అవుట్ అయిపోయి అది తీసేసాం కాబట్టి ఫుల్ డైవార్కేషన్ని రిపేర్ చేసి మళ్ళీ నియో అంబిలికస్ని క్రియేట్ చేస్తాం. ఇందాక ఇలా బల్జ్ ఉండే అబ్డామిన్ ఇప్పుడు ఫ్లాట్ అయిపోయింది, డైవార్కేషన్ని కరెక్ట్ చేసాము. ఇది టాట్ అబ్డామిన్. ఓకే, పీమాక్స్ చూస్తే 2-3 పాయింట్స్ పెరిగింది, విచ్ ఇస్ విత్ ఇన్ నార్మల్ లిమిట్స్ మాకు. సో ఇంత టైటనింగ్ ఈజ్ ఓకే. సో ఇందాక కంటిన్యూషన్గా డైవర్కేషన్ రిపేర్ అయిపోయింది. ఇప్పుడు నియో అంబిలికస్, ఇది నియో అంబిలికల్ క్రియేషన్. ఓకే, మనం దీన్ని హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ద ఇలియాక్ క్రెస్ట్ అండ్ కొన్ని మెజర్మెంట్స్ని బట్టి ఇక్కడ ఫిక్స్ చేసాం. సో రాప్లంతా సూచర్స్ వేసుకొని వచ్చి ఈ అంబిలికస్ క్రియేట్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాం.